హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే మేము మా మక్రమారగూడెంలో ఉన్న దుర్గమ్మ తల్లి తిరునాళ్ళకైతే ఈరోజు అయితే వెళ్తున్నాం. ఈరోజు 4వ రోజు అండి. మా ఆవిడ చూడండి తిరునాళ్ళకి తీసుకెళ్ళడం లేదని ఎంత ఇప్పుడు మొహమాటంగా ఏదో వెళ్దామా వద్దన్నట్టు నవ్వుతుంది. నేనైతే రెడీ అవ్వమన్నాను. ఇప్పుడు రెడీ అవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. తిరణాలు ఎంట్రింగ్ అయితే ఇలాగ ఉంటుందండి. ఇప్పుడే ఎంట్రింగ్ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. మొక్క దగ్గర మల్లెపూలు కానీ మల్లెపూలు అంటాడు. ఇక్కడ భోజనాలు రేపొద్దున భోజనాలు పెట్టడానికి మొత్తం టెంట్లో గిన్నెలో భోజనాలకి అన్నిటికి సిద్ధం చేస్తున్నారు. వీడియో చేద్దాం. ఈ తిరణాలు నుండి డ్యాన్స్ ప్రోగ్రాలు కానీ వేరే ఏం ప్రోగ్రామ్ మ్యూజిక్ నైట్ అటువంటి ఏమీ ఉండవండి. ఓన్లీ సినిమాలు మాత్రమే వేస్తారు. చేసేది 5 రోజులు తిరణాలు, 5 రోజులు కూడా సినిమాలు అయితే వేస్తారండి. కోలా వెంకటేశ్వరరావు గారు 100 రూపాయలు, ముప్పలపాటి ఆనందరావు గారు 200 రూపాయలు, నల్లగొండ చిన్న వెంకమ్మ గారు కొలివరకుడు. కావున 50 మంది భక్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరి మరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళేదండి మెయిన్ రోడ్డు అండి. ఇది మామూలుగా తాడు రోడ్డు. ఆ రోడ్డు మీదే ఫస్ట్ ఎంట్రింగ్ ఇలాగ ఉంటుందండి. లోపలికి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ పక్కనే కనిపిస్తుంది ఎడం పక్కన నాగేంద్ర స్వామి గుడి. చూసారా, చాలా బాగుంది. ఇప్పుడు దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఈ రోడ్డు మీద లారీలు ట్రాక్టర్లు అన్నీ వెళ్తుంటాయి. ఇది ఒక బజారు. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి దుర్గమ్మ తల్లి గుడి అంటే. లోపలికి అయితే వెళ్ళలేదు, మామూలుగా బయట నుంచి అయితే వీడియో అయితే తీశాను. ఇది 2వ బజార్ అండి. ఆ రోడ్డు అయితే పైన ఉంటుంది. ఇది రెండోది ఎడం పక్క అయితే ఉంటుంది. లోపలికి ఎంట్రింగ్ వస్తే ఈ విధంగా అయితే కనిపించింది. ఇక్కడ 2 బొమ్మలు 150 రూపాయలు అంటున్నారు. అక్కడ నుంచి అయితే వీడియో అయితే తీశాను. ఇక్కడ కొట్లు అయితే మొత్తం మీద ఒక 30 కొట్లు అయితే వచ్చి ఉంటాయండి. 30 ఉంటాయి అంతే, అంతకన్నా ఎక్కువ ఉండవు. మక్కిమారగూడెం తిరణాలు చాలామంది వచ్చేమంటారు, చాలామంది అయితే వచ్చి ఉంటారు. చాలామందికి అయితే నచ్చితే ఖచ్చితంగా అయితే లైక్ కామెంట్ అయితే చేయండి. అలా ఆ తిరణాలు బాగుందా బాగోలేదా, ఏమేమి బాగున్నాయి ఏమేమి బాగోలేవు అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. కొట్టే రంగే ఓ రింగే ఒక రింగి వాళ్ళకే ఒక రింగి పొట్టికి పొట్టే ఇసురు బిస్కెట్ బ్యాడ్ మీద అదే సబ్ మీద ఆడబడింది వాళ్ళ. ఇది ఎట్ట ఉందా ఇసురు? ఒక రింగు ఉందా మాది కింద ఆడేది. కొట్టా ఏమలా అయ్యి కొట్టా ఒక రింగే అయ్యచ్చుగా. ఇత్తనాడు ఇప్పుడు వద్దాట.
ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే కట్టిస్తున్నాము. ఫ్రైడ్ రైస్ పొట్లం వచ్చి 50 రూపాయలు అంట. అక్కడ అన్నం అయితే తీసి అందులో వేసాడు. మొత్తం అయితే అది పాసిపోయినట్టు ఉంది. 2 పొట్లాలు అయితే అడిగాము. మావిడైతే ఆ పొట్లం ఆ అన్నం వెంక అయితే చూసి నాకు వద్దని అంది. అయితే నేనైతే ఓ పొట్లం అయితే కట్టించుకున్నాను. దాని తర్వాత చికెన్ పకోడీ అయితే కట్టించాము 100 రూపాయలది. అసలు తిరణాలు అయితే ఈ మొత్తం కూడా అసలు ఎలాగ ఉంటాయి ఏంటి అనేది మామూలుగా అయితే కట్టించామండి. ఒక 200 రూపాయలు అయితే ఖర్చు అయితే అయ్యింది ఆ ఫ్రైడ్ రైస్ కాను ఈ చికెన్ పకోడీకి. ఇవి అయితే కట్టించుకొని అయితే ఇంటికి అయితే బయలు వెళ్తున్నాము. అది ఫ్రైడ్ రైసా? ఏది ఫ్రైడ్ రైస్? అది ఫ్రైడ్ రైస్ చికెన్ ముక్కలు. కరెంట్ లేదు, ఏమీ లేదు. ఎప్పుడు మొక్కలు జల్లి మొక్కలు అంటాను. అన్నం వేడి చేసిన కొంచెం ఇది మట్టికి తింటే అయిపోయినట్టు. మొక్కలు మొత్తం జల్లి మొక్కలు ఉంటున్నాయి. అసలు బాగోలేదండి. ఎక్కడైనా ఒక మాదిరి బాగానే ఉంటుంది కానీ మధ్యలో కూడా మాత్రం ఎందుకంటే జనం ఎల్లరగా మిగిలిపోద్ది మొత్తం. ఆ మిగిలిపోయింది మొత్తం ఎక్కువ జనం ఎప్పుడు వస్తారో అప్పుడు బాగా తోడు పెట్టేస్తారు. ఇక కొంచెం అన్నం వేసుకొస్తే ఇందులో కొంచెం వేసిరే వచ్చి మరి కొంచెం కుక్కలకి ఏముందంటే చేరువా అదేంటి అదేనంటే చేరువా అంటే వేసింది 30 రూపాయలు బయట వేసినప్పుడు ఒకసారి కొంటగా తిన్నాను లేదు నేను చెప్తున్నాను. గొంతు తీసుకుంటాను కుక్క వేసేదాన్ని. అంటారా నాకు మాసం తీసుకుని ఏం బాగలేదు. ఇది జల్లి మొక్కలు అన్నట్టు ఇదేమో సాగిపోతున్నాయి జిడ్డు కింద. 200 రూపాయల బొక్క మాకి. ఆకలేసి ఆ జల్లి ఉన్న మొక్కలను పట్టుకుని తింటండి ఆవిడ. కుక్కలు పాడేస్తున్నాడు.
దీనికి కూడా నచ్చలేదు అనుకుంటా. కడుపులో గొడబడగడ అంటుంది. అమ్మో తిరణాలు, ఆ ఫ్రైడ్ రైస్, అవి చికెన్ పకోడీ, ఎప్పుడుతో ఎన్ని రోజులతో ఆ పానీపూరి పప్పు, ఎన్ని రోజు ఫస్ట్ రోజు నుంచి ఉంచి 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 పాసిపోయింది మొత్తం. మాకు పెట్టినట్టున్నారు. కడుపులో నొప్పి. ఈరోజు నాలుగు ఇప్పటికి 2 సార్లు వెళ్ళా. ఆ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, చికెన్ పకోడీ ఇవి అయితే పెద్దవాళ్ళు చూసుకుని తినండి. చిన్నపిల్లలకైతే పెట్టొద్దండి. అసలు బాగోలేదు, మొత్తం పాడైపోయింది. అసలు నేనే మామూలుగా తిన్నాక నాకైతే ఇప్పటికి తగ్గలేదు. ఇరిషన్ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఇప్పుడు కొంచెం తగ్గింది. జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి తిరణాల మీరు చిన్నపిల్లలకైతే ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అయితే పెట్టొద్దు. మామూలుగా బయట వేరే షాపులు ఉంటాయి కదా సెంటర్లలో, అలాంటివి అయితే చూసుకొని అక్కడైతే కొనుక్కొని వెళ్ళండి. ఓకేనండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.